గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం అంటే మూలలిగుట్టకు వచ్చినాం ఫ్రెండ్స్ తోటి అనమాట. వీళ్ళే మా ఫ్రెండ్స్, దోస్తులే ముఖ్యమైన దోస్తులే. ఇప్పుడు టైం పాస్ చేస్తున్నాం గైస్ మూలలిగుట్టకు వచ్చి. ఏం చేయాలో అర్థమవుతుంది, కానీ వ్యూ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎటు చూసిన చిన్న చిన్న బిల్డింగ్స్. ఏరోప్లేన్లో నుంచి చూసి ఎట్లా అనిపిస్తుంది అట్లనే అనిపిస్తుంది గైస్. ఇప్పుడు ఇలా కనుక్కుందాం ఎట్లుందిరా. అరే ఎట్లుందిరా మూలలిగుట్ట. ఇగో గైస్, అంత పైనుంచి ఎక్కినా చెప్పులు వేసుకుర్రు అనుకో లైఫ్ స్మాష్ అయిపోతుంది. ఓ ఇప్పుడు అంత పైనుంచి కింద వాడు దిగుతున్నా గైస్. వాళ్ళేమో మెట్ల మీద వస్తుర్రు. అగో ముగ్గురు కోతులు మెట్ల మీద నుంచి వస్తుర్రు. నేను ఒక్కడిని ఇట్లా కూర్చున్నా. నన్ను వదిలేసిర్రు గైస్. ఏం చెప్పాలి దోస్తులతో, అందుకే రావద్దు గైస్. ఇప్పుడు ఇంటికి పోతున్నాం గైస్. గుట్ట అంతా అయిపోయింది. మా కార్తీక్ బాయ్ నడిపిస్తుంది బండి. వెనకాల ఇంకొక యాక్టివ్ 60+ వస్తుంది. ఇప్పుడు ఎడికి పోతున్నాం అంటే మాకే తెలియదు. ఇగో కార్తీక్ బాయ్ ఎటు తీసుకొస్తే అట్టే. అరే ఎటు పోతున్నాం రా? ఏమార్ పోతున్నామంట. నేనేమో వద్దు అంటున్నా, ఈడేమో ఏమార్ అంటున్నా. అరే ఏమార్ పోమా? ఆ వెనకాల వాళ్ళు కూడా ఏమార్ అంటారు కాబట్టి ఏమార్ వేసి అట్లా చూసేసి వచ్చాం గైస్. ఏం తినుడు ఏమొద్దు, తినుడు అంటే జస్ట్ ఫర్ టైం పాస్. పైసలు కూడా లేవు గైస్. ఏమార్కి వచ్చేసినాము. అదే ఏమార్ మొత్తం గల్లీలో తిరుగుకుంటా. నేను మా కార్తీక్ బాయ్ ఇంకా దోస్తు వాళ్ళు కూడా వచ్చేసి గైస్. అట్లుంటుంది. ఓ ఏమార్ వచ్చేసినాం గైస్. ఇంకో బండి ముంగడు పోతుంది. మేము వెనకాల మెల్లగా వస్తున్నాం. ఎప్పుడైనా స్లోగా పోండి, స్లోగా పోతేనే మనకి ఏదైనా పనులు అవుతుంది. ఫాస్ట్ పోతే ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది. లోపల పోయినాక మిమ్మల్ని కలుసుకుంటాం. లిఫ్ట్లోకి వచ్చేసినాం. ఇది మా ఏలియన్, వీడు మా వినోదయ్ గాడు. వినోదయ్ కార్తీక్. నేను ఆడు మాటలు అంటాడు, పట్టించుకోకండి. ఇగో 4th ఫ్లోర్ పోతున్నాం ఇప్పుడు. తిన్నిక ఉన్నదో లేదో తెలుసుకుందాం పోయి. వచ్చేసినాం. ఇది ట్రైన్ రెస్టారెంట్ అంట. బంద్ ఉంది. అది అమ్మనిక పెట్టిందంట. ఇప్పుడు మేమంతా చూసుకొని అట్లా తిరుగుతున్నాము. ఇగో ఖాళీ ఉన్నాయి. అది అమ్మనిక పెట్టిరంట. అట్లుంటుంది.